దగ్గర ఒక 5 సంవత్సరాలు తింటున్నాను. 5 సంవత్సరాలు అక్కడ బండి ఉన్నప్పటి నుంచి తింటున్నాను. ఫస్ట్ అక్కడ ఉండేదండి, బండి ఉండేది. ఆ చిన్న బండి నుంచి తింటాను. డైలీ వస్తాం అంటే ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాం కానీ రాకుండా. కానీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది కానీ సరిపోదు ఎంత తిన్నట్టు ఉండదు. తిన్నట్టు ఉండదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అంటే అందులో వాళ్ళు ఏం వేస్తున్నారు అనేది తెలీదు. అంటే కొంచెం ప్రేమను పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు ఆంటీ గారిని అడుగుతుంటాం ఏం వేస్తాం, ప్రేమ వేస్తాం అని అంటారు. ఎప్పటి నుంచి తింటున్నారు? మేలా అంచు ముందు బండి ఎక్కింగ్ తింటుంటాను. అప్పుడప్పుడు వచ్చి తింటుంటారు. తింటుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడన్నా అడిగారా టేస్ట్ అంత టేస్ట్ ఎందుకు వస్తుంది అని? టేస్ట్ని బట్టి ఉంటుంది. టేస్ట్ని బట్టి టేస్ట్ బాగుంటుంది. చేతి వంటని అదే చేతి వంటని బట్టి ఆ గారె ఒకటి అట్టు ఒకటి బాగానే ఉంటుంది. రోజు వీటితో ఎన్ని వేస్తారు? ఈ డబ్బాతో 50 వేస్తారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే? 7 సంవత్సరాల నుంచి. ఇక్కడ చాలా మందికి టిఫిన్ బాగుంటది, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది, ఎంత తిన్నా తక్కువే అంటున్నారు. ఏం కలుపుతున్నారు ఇందులో? కొంచెం ప్రేమ ఏం కలుపులేమ్మా, రైస్ పప్పు అదే చేస్తాం. కలిపే విధానంలో కలిపితే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు ఇక్కడేనా అంటే ఊరు? నెల్లూరు. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. కానీ మొత్తానికి పబ్లిక్ అంతా మీ టిఫిన్ అలవాటు అయిపోయింది. ఒకసారి డైలీ వేస్తారా అండి? డైలీ వేస్తాం. రోజు కూడా డైలీ వేస్తాం. సండే రోజు సండే స్పెషల్ ఉంటుంది. సండే రోజు స్పెషల్ కొబ్బరి చట్నీ స్పెషల్ చేస్తాం. కొబ్బరి సేర్వా అది ఎలా చేస్తారు? జీడినొకతో మొత్తం టోటల్ గా సండే స్పెషల్ మాట. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? 2015 నుంచి స్టార్ట్ చేశాను. మీది ఇక్కడేనండి? నెల్లూరు, మా నేటివ్ ప్లేస్. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి అంటే 7 సంవత్సరాలు అవుతుందా? మేము ఇక్కడికి వచ్చింది నెల్లూరు నుంచి వచ్చింది కాదు, మా నాన్నగారు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. మాకు హౌస్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చి ఐడియా చేసి బిజినెస్ పెడితే ఏం పెట్టాలని ఆలోచిస్తే ఈ బిజినెస్ ఈ విధంగా చేయాలనుకొని ఆలోచన చేసాము. అంత బాగా సక్సెస్ అవుతుందని అనుకున్నారా? ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ ఎక్కడ బాగుంటదంటే ఇక్కడే అంటున్నారు. స్పెషల్ ఏంటి అసలు? స్పెషల్ ఏంటంటే మా అట్లు, ఇడ్లీ గారి అట్లు మా స్పెషల్. క్వాలిటీ పరంగా క్వాలిటీగా ఉంటుంది. సండే ఏదో స్పెషల్ అంటున్నారు. అది సండే జీడినొకతో తయారు చేస్తాం. సేరువా లాగా ఉంటుంది అనమాట. జీడినొకతో తయారు చేస్తాం. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కదా, వలసపాకలు, సర్పవరం, అందరూ ఇప్పుడు రివ్యూ తీసుకున్నాము. ఇక్కడ సూపర్ ఉంటదండి టిఫిన్. మీరు వెళ్ళేటప్పుడు టేస్ట్ చేసి వెళ్ళండి. అది కస్టమర్ల అభిప్రాయం. మా క్వాలిటీ పరంగా కస్టమర్ చెప్పారంటే మా అదృష్టం. అది కస్టమర్లు అయితే సూపర్ రివ్యూ ఇచ్చారు. అది మా కస్టమర్లు నచ్చితే కదా మేము నిలబడగలుగుతాము. అంతేనా?